అష్ట అంగాలు ఉన్నాయి. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మండం, ఒక తల, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిపి 8. సాష్టాంగ నమస్కారం అంటాం. మన మనస్సుతో మన బుద్ధితో నమస్కారం చేయాలి, ఒక శరీరంతో కాదు. దీని పేరు అష్ట అంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో, ఆ తేనెని సంపాదించుకో. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి తనువును, మనస్సును, బుద్ధిని సమర్పించి సరైన ప్రశ్న, స్వామీజీ మీ అనుభవం మాకు చెప్తారా? ఇంత జీవించారు, మీకు ఎంతో జ్ఞానం ఉండి ఉంటుంది, ఆ అందం మాకు ప్రసాదించాలని అని చెప్పేసి ఆ ప్రశ్న వేయాలి. తర్వాత సేవ చేయాలి. ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు వారి ఉన్న జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు. ధర్మరాజు వెళ్ళి భీష్ముని అడిగాడు అంపశయ మీద, తాత నాకు చెప్పు అని చెప్పేసి. అప్పుడు చెప్పాడు ఆయన, అడగకపోతే చెప్తాడేంటి? కృష్ణుడు చెప్పాడు ధర్మరాజుని, నువ్వు పోయి అడుక్కోవయ్యా అని చెప్పి. ఆయన పైకి పోయేట్టున్నాడు, ఇప్పుడే అడుక్కో అని చెప్పి. ఉపదేక్షంతి తే జ్ఞానం, నీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎవరు? జ్ఞానినః, జ్ఞానులు, తత్వదర్శనులు.